కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో అయితే సీఎం భారీ బహిరంగ సభకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి అయితే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, ఇటు చొప్పదండి, అలాగే చుట్టుపక్కల మున్సిపాలిటీ ప్రాంతాలకు సంబంధించి అందరు కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. సీఎంతో పాటు అలాగే ఉమ్మడి జిల్లా మంత్రులు వడ్లూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇతరుల నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే చాలా రోజులుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా కరీంనగర్ మేయర్ పీఠాన్ని కావచ్చు, చొప్పదండి కావచ్చు, అలాగే కొత్తపల్లి వీటికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ అన్నింటినీ కైవసం చేసుకునేందుకైతే కాంగ్రెస్ వ్యూహాత్మక రచనలు అయితే నిర్వహిస్తున్నట్లయితే మనకు తెలిసింది. దీనిలో భాగంగా మున్సిపల్ ఎన్నికల కోసం అయితే భారీ బహిరంగ సభ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కాన్వాయ్ కోసం రానున్న నేపథ్యంలో సీఎం నేరుగా బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చి కరీంనగర్ నుండి అయితే రోడ్డు మార్గాన వచ్చేసి గుమ్లాపూర్లో నుంచి భారీ బహిరంగ సభకైతే దీనికైతే మధ్యాహ్నం 1 గంట తర్వాత భారీ బహిరంగ సభకు చేరుకునే అవకాశం ఉంది. బహిరంగ సభలో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ప్రజలు ఎలా ఓటేయాలి, దీని గురించి మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోవాలనే విషయాన్ని అయితే వివరించే అవకాశం ఉంది. మొన్న అమెరికా వెళ్ళిన నేపథ్యం, అమెరికా నుండి నేరుగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అయితే మంత్రులతోటి భేటీ అయిన తర్వాత ఈ మొదటిసారిగా ఈ సభ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీని తర్వాత గద్వాల్, ఇతర జిల్లాలో కూడా ఈ సభ నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా అయితే జగిత్యాల అనుకున్నారు. జగిత్యాలలో అయితే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా అయితే ఈ సభలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ముందుగా జగిత్యాల జిల్లాలో అయితే పెట్టిన నేపథ్యం జగిత్యాల అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య అయితే వాగ్వివాదం నడుస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించవలసిన సభనైతే చొప్పదండికి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో అయితే భారీ బహిరంగ సభ, దాదాపు ఈ సభ కోసం అయితే 40-50 ఎకరాల ల్యాండ్ సర్వే చేసి అక్కడ భారీ బహిరంగ సభ పెడుతుంటే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి బందోబస్తు నేపథ్యంలో ఈ సభ కొనసాగనుంది. దీనికి ఇప్పటికే రూట్ మ్యాప్ చేయడం కూడా జరిగింది. సభా ప్రాంగానికి చేరుకోవాల్సిన మంత్రులు కానీ సీఎం పర్యటన విఐపి హెలిప్యాడ్ వద్ద ఉంచనున్నట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే పోలీసులు గుమ్లాపూర్ విలేజ్ అంతా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మక చర్యలు నిర్వహిస్తున్నట్లయితే మనకు తెలిసింది. బీజేపీ బీఆర్ఎస్ను మట్టుపెట్టేందుకైతే కాంగ్రెస్ వ్యూహాత్మక రచనలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని అయితే కరీంనగర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఇటు ఇతర నాయకులు కావచ్చు తిష్ట వేసి కూర్చోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 28 తారీఖున అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. 28, 29, 30 తారీఖున నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. 3 తారీఖు నాడు విత్డ్రాల్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ నెల 11 అయితే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం మనకు తెలుస్తుంది. తర్వాత 13 నాడు అయితే కౌంటింగ్ ఉండనుంది. 16వ తారీఖు నాడైతే మేయర్ అభ్యర్థన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లు అయితే ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లయితే మనకు తెలిసింది. ఎందుకంటే దాదాపుగా 5 కార్పొరేషన్లను అయితే కైవసం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. 116 మున్సిపాలిటీలో కూడా దాదాపుగా పాగా వేసేందుకైతే వ్యూహాత్మక రచనలు నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి పూర్తిగా దిశానిర్దేశనం చేస్తున్నట్లయితే తెలిసింది. ఇటు కార్యకర్తలు కానీ ఇటు నాయకులకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఒక్క మున్సిపాలిటీ కానీ అలాగే కార్పొరేషన్ కానీ వేరే పార్టీకి పోవద్దని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అయితే కాంగ్రెస్ గెలవడం, అదే ఉప్పుతో అయితే ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో పురపోరుకైతే సిద్ధమైతే ఏది ఏమైనప్పటికీ జిల్లాలో అయితే మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ పోరుకు అయితే మొదటిసారిగా కరీంనగర్ జిల్లా చొప్పదండి రావడం అయితే చాలా హర్షణీయమని ఇటు పార్టీ కార్యకర్తలు కాబట్టి నాయకులు అయితే వెలుబుచ్చుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కార్పొరేషన్లు ఎగరేస్తో మనం త్వరలో వేచి చూడాల్సింది.